హలో అండి, అందరికీ నమస్కారం. ఆషాఢం అనగానే మనకు మొదలుగా గుర్తొచ్చేవి బోనాలే కదా. నేను మొదటి ఆదివారం రోజు పోచమ్మకు నైవేద్యం సమర్పించాను. ఎలా చేశానో మీకు చూపిస్తాను. మొదటగా కడపను పూజించుకొని ముగ్గు వేసుకున్నాను. తర్వాత కిచెన్లో ఇలా బెల్లంను తురిమి పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు వేసి పెట్టుకోవాలి. బెల్లం కరిగిపోతుంది. ఇవి బెల్లం అప్పాలు చేయడానికి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోనంను నేను ఒక చిన్న గిన్నెలో చేస్తాను. పసుపులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పూజించుకోవాలి. పసుపు నిండుగా పెట్టుకోవాలి. అమ్మవారికి పసుపు అంటే ఇష్టం కాబట్టి ఇలా నిండుగా పసుపు పెట్టుకున్నాను. పైనుంచి పసుపు కుంకుమ బొట్లను పెట్టుకోవాలి. ఇలా బోనం గిన్నెను తయారు చేసుకున్న తర్వాత ఇందులో బియ్యంను ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. తర్వాత సరిపడి వాటర్ కూడా వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేయొద్దు, కలర్ అంతగా బాగా రాదు. కొంచెం పసుపు వేసుకుంటే పసుపన్నం అనేది బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చకూర చేస్తున్నాను. అమ్మవారికి కాబట్టి ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయలు ఏమీ వేయట్లేదు. ఎండుమిర్చి పోపుకు వేసి కడిగి పెట్టుకున్న ఇలా పచ్చకూరను ఇలా వాటర్ తీసేసుకుంటూ వేస్తున్నాను. ఇలా ఉడికించుకోవాలి. పక్కనే మనము పసుపన్నాన్ని కూడా వండుకుంటున్నాను. పచ్చకూరలో ఉప్పు ధనియాల పొడి పైనుంచి వేసుకొని ఉడికించుకోవడమే. ఇలా రెండింటిని చేసుకుంటూ ఇప్పుడు బెల్లం అప్పాల కోసము పిండిని కలుపుకుందాము. ఒక బౌల్లో గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండిలో మనం ఇందాక బెల్లం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, కరిగిపోయింది ఆల్మోస్ట్. ఇలా కరిగిన బెల్లం వాటర్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ అప్పాల కోసము పిండి అనేది కొంచెం మెత్తగానే చేసుకోవాలి. నానిన కొద్దీ ఈ పిండి గట్టిగా అవుతుంది, బెల్లం వేసాం కాబట్టి. కొంచెం మెత్తగా కలుపుకొని చేతికి అంటుకోకుండా పైనుంచి కొంచెం నూనె వేసుకొని పక్కన పెట్టుకోండి. కలిపి పక్కన పెట్టుకొని చూడండి, ఇలా నేను చూపించిన విధంగా కొంచెం ఎక్కువ సాఫ్ట్గానే కలుపుకోవాలి. పైనుంచి ఆయిల్ వేసుకొని కాసేపు నానడానికి పక్కన పెట్టుకోండి. ఇలా పచ్చకూర పసుపన్నం తయారు చేసుకున్నాను. ఆలోపు దేవునికి దీపం కూడా ముట్టించేసుకున్నాను. దీపారాధన అయిన తర్వాత ఇప్పుడు నేను బెల్లం అప్పాలు చేస్తున్నాను. నైవేద్యానికి కొన్ని మాత్రమే చేస్తాను. గుడికెళ్ళి వచ్చిన తర్వాత మరికొన్ని చేసుకుంటాను. ఇలా 11 లెక్క పెట్టుకొని నేను అప్పాలు అయితే చేసుకుంటున్నాను. బెల్లం అప్పాలు చేత్తో కానీ ఇలా చపాతీ కర్రతో కానీ ఇలా కొన్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న అప్పాలను మీడియం ఫ్లేమ్లో వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా అన్నింటినీ వేయించుకోవాలి. బెల్లం అప్పాలను గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా కొన్ని బెల్లం అప్పాలు అయితే చేసుకున్నాను. నైవేద్యానికి సరిపడా బెల్లం అప్పాలు చేసుకున్నాను. పసుపన్నము, పచ్చకూర, బెల్లం అప్పాలు, అలానే కొన్ని శనగలు, బెల్లము, పెరుగు ఇవన్నీ నైవేద్యంగా తీసుకెళ్తాను. అలాగే గుడికి వెళ్ళిన తర్వాత ఇలా నేను అమ్మవారికి ఒక ప్లేట్లో పెట్టి నైవేద్యాన్ని సమర్పించాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.